సరే ఆయన కొంత చేసిండు అయ్యా, 10 ఏళ్ల కాలం పాటు పైలశేఖర్ రెడ్డికి అవకాశం ఇస్తే ఎట్లీస్ట్ ఒక పిల్లర్స్ అన్న లేపిండు. లేపిన పిల్లర్స్కి గోడలు పెట్టి రూమ్స్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు స్నానాలు చేయని కొద్దిగా మంచిగా ఉంటుంది కదా. రండి ఒకసారి. ఓ కట్టెలు లేవు, ఓ సరైన సదుపాయాలు ఏమీ లేవు. మీరు ప్రతి దానికి అన్నాడని చెప్పారు 100 రోజులలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. 100 కాదు కదా, 500 రోజులు అవుతుంది, దగ్గర 500 రోజులు అవుతా ఉంది. ఎవరైనా చనిపోతే ఇక్కడ వేసుకోవాలి. ఆ కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో అక్కడ వేసుకోవాలి. అక్కడ ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు స్నానాలు చేసుకోనికి అక్కడ రూమ్లు వేయాలి. అవసరమైతే ఒక ట్యాంక్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓ ట్యాంక్ లేదు, ఓ వాటర్ లేదు. చచ్చిపోతే ఆల్రెడీ కుటుంబ సభ్యులలో ఎవరైనా చచ్చిపోతే ఆ బాధలో ఆ ఏడుపులో మనం ఉంటాం. కానీ ఆ ఏడుపుని ఆ చచ్చిపోయిన పక్కకు పెట్టి ఈ శ్మశాన వాటిక కాడ సదుపాయాలు ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా, లేకపోతే బట్టలు మార్చుకోనికి రూమ్ ఉందా, లేకపోతే గుండు కొట్టించుకోనికి ప్లేస్ మంచిగా ఉందా, కట్టెలు ఉన్నాయా, ఏడదలుగా పెట్టాలి, ఇవి ఆలోచించుకోవాలి ప్రజలు. మీ కోటేశ్వర పాపానికి ఆల్రెడీ ఆ కుటుంబంలో కొన్ని దూరమైన బాధ ఆ ఏడుపుతో ఉంటారు. మళ్ళీ వీడికి వచ్చి సరైన సదుపాయాలు లేవని చెప్పి ఇంకా మీ కోటేశ్వర పాపానికి ఇంకా ఏడవాళ్ళ. ప్రజలారా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.